హే గాయ్స్! వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ రాగి సంగటి. దీన్నే రాగి ముద్ద అని కూడా అంటారు. ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని రైస్ హాఫ్ కప్ వేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోండి. స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ 4 కప్స్ తీసుకోండి. మూత పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోండి. రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని ఈ రైస్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. దీంట్లో సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రాగి పిండి ఒక కప్పు వేసుకోండి. ఈ రాగి పిండిని కదపకుండా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి గీ ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీ కర్ర లేదా చెక్క గరిటెతో ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను రైస్ హాఫ్ కప్ తీసుకుంటే రాగి పిండి ఒక కప్ తీసుకున్నా. మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి డబుల్ రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు గీని 2 చేతులకి మంచిగా అప్లై చేసుకోండి. కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోండి. వేడిగా ఉంటుంది. మధ్యలో మధ్యలో కావాలి అంటే వాటర్ తడి చేసుకోవాలి అంటే ఒక బౌల్లో వేసుకొని కూడా ముద్దలుగా చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేసుకోవాలి. రాగి సంగటి రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే తినేయండి. ప్లేట్లో ఈ రాగి ముద్దను తీసుకొని పైన గీ వేసుకొని నాటుకోడి కూర పెట్టుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.